9+ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. హైదరాబాద్లో ఫుడ్ తినడానికి బయటకు వెళ్తున్నారా? చాలామంది వీకెండ్ వచ్చిందంటే చాలు ఇంట్లో ఏం వండుకుందాం, బయట ఫుడ్ ఏం ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చూస్తే మీరు మళ్ళీ జీవితంలో ఎప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ అంటే ముట్టుకోరేమో. అంత దారుణంగా కొన్ని హోటళ్ళు, రెస్టారెంట్స్ ఫుడ్ని కస్టమర్లకు సప్లై చేస్తున్నాయి. కిచెన్లో వెళ్తే మీకు వాంతులు రావడం ఖాయం. ఇటీవల జరిగిన దాడుల్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, పనీర్, నెయ్యి, కోవా, పచ్చళ్ళు, పాడైపోయిన పాలు, పెరుగుతో పాటు కల్తీ పసుపు, మిరప పొడి, ఇలా ఎన్నో గలీజ్ ఫుడ్ ఐటమ్స్ పట్టుబడ్డాయి. ఇవన్నీ చూస్తుంటే హైదరాబాద్ను కల్తీ ఆహార రాజధాని అని పిలవచ్చేమో. అందుకే బయట ఫుడ్ తినే ముందు 1-2 సార్లు ఆలోచించండి. హైదరాబాద్లో కల్తీ దందా అడ్డగోలుగా సాగుతుంది. ఈ మధ్య జనంలో పనీర్ వాడకం బాగా పెరిగింది. మరి ఈ అవకాశాన్ని అక్రమార్కులు కల్తీ పనీర్ తయారీకి వాడుకుంటున్నారు. హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలైన్స్ టీమ్ అంటే హెచ్-ఫాస్ట్ అధికారులు సిటీ అంతటా దాదాపు 45 రిటైల్ అవుట్లెట్స్, అలాగే 8 తయారీ యూనిట్లపై విస్తృతంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో కల్తీ పన్నీర్ గుట్టురట్టయింది. 100 కిలోల కల్తీ పన్నీర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 825 కిలోల కల్తీ పన్నీర్ ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిజంగా ఇది షాకింగ్ న్యూస్. అసలు పనీర్, మలై పనీర్, మిల్క్ పనీర్ పేరుతో చీజ్ అనలాగ్ ఉత్పత్తులను అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే ఇవి పాలతో తయారు చేసినవి కాదు, కూరగాయల కొవ్వులు, ఇతర నాన్ మిల్క్ పదార్థాలతో ప్రిపేర్ చేసినవి. వ్యాపారులు ఈ ఉత్పత్తులపై ఉన్న చీజ్ అనలాగ్ అనే లేబుళ్లను తొలగిస్తున్నారు. దీనివల్ల కస్టమర్లు మోసపోతున్నారు. కల్తీ పనీర్లో పిండి పదార్థాలు, అధిక నీరు, పాలేతర కొవ్వులు, నాసిరకం సింథటిక్ పాలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. చాలా మంది తయారీదారులు, షాపుల యజమానులు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్సులు లేకుండానే ఈ కల్తీ బిజినెస్ చేస్తున్నారు. ఈ కల్తీ పనీర్ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లాంటి ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్కు సప్లై అవుతున్నట్లు గుర్తించారు. ఇదే కాదు, చార్మినార్ ప్రాంతంలో ఒక లైసెన్స్ లేని ఫాస్ట్ ఫుడ్ గోడౌన్పై హెచ్-ఫాస్ట్ అధికారులు దాడి చేశారు. అక్కడ ఏకంగా 110 కిలోలు వేయించిన చికెన్, 90 లీటర్ల వంట నూనె, డేంజర్ ఆర్టిఫిషియల్ కలర్స్ స్వాధీనం చేసుకున్నారు. పరిశుభ్రత లేని కిచెన్లో ఫుడ్ తయారు చేయడం, నిషేధిత రంగులు వాడడం, పాత నూనె మళ్ళీ వాడటం లాంటి అనేక ఉల్లంఘనలు ఈ తనిఖీల్లో బయటపడ్డాయి. కల్తీ పనీర్, చికెన్ కథలు అలా ఉంటే ఇక రెస్టారెంట్స్, హోటల్స్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. సైబరాబాద్ పరిధిలోని రెస్టారెంట్లలో అధికారులు తనిఖీలు చేశారు. లేటెస్ట్గా మదీనాగూడలోని ప్రముఖ యాంటెరా రెస్టారెంట్పై సిఎంసి ఆహార భద్రతా బృందాలు ఆకస్మిక తనిఖీలు చేశాయి. యాంటెరాలో తింటే ఇక అంతేరా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయంటే అక్కడ ఫుడ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈ తనిఖీల్లో అనేక ఉల్లంఘనలు బయటపడ్డాయి. కొన్ని కీలక లోపాలున్నట్లు అధికారులు గుర్తించారు. యాంటెరా రెస్టారెంట్లో తనిఖీల టైంలో సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించారు. హెయిర్ నెట్స్, గ్లౌస్, ఆఫ్రాన్లు వేసుకోవడం లాంటి మంచి పద్ధతులు కనిపించాయి. కానీ కొన్ని తీవ్రమైన ఉల్లంఘనలు బయటపడ్డాయి. ఫుడ్ ఐటమ్స్ రెడీ చేసే సిబ్బందికి మెడికల్ సర్టిఫికేషన్స్ ఏవీ లేవు. వంటకు, ఐస్ తయారీకి వాడే వాటర్ పరీక్ష నివేదికలు అందుబాటులో లేవు. డిజర్ట్స్, నాన్ వెజ్ ఫుడ్, పుట్టగొడుగులు, తరిగిన ఉల్లిపాయలు లాంటివి భారీగా నిల్వ ఉంచారు. ఫుడ్ తయారు చేసే చోట ఐరన్ చాకులు వాడుతున్నారు. క్యాలీఫ్లవర్స్, బంగాళాదుంపలపై బూజు కనిపించింది. ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం వాడిన నూనె మళ్లీ వాడడానికి పనికి రాదని గుర్తించారు. అంతేకాదు, ఫుడ్ వండే ఏరియాల్లో డస్ట్ బిన్స్ ఓపెన్ చేసి ఉంచారు. దీంతో అధికారులు బూజు పట్టిన కూరగాయలు, పనికిరాని నూనెను అక్కడికక్కడే పారవేయించారు. ఆహార పదార్థాలకు సరైన లేబులింగ్, నిల్వ పద్ధతులు పాటించాలని ఆదేశాలిచ్చారు. తప్పనిసరి రికార్డులు నిర్వహించాలని, పరిశుభ్రత ప్రోటోకాల్స్ను పటిష్టం చేయాలని సూచించారు. ఇక అంజానగర్లోని నవాబ్స్ రెస్టారెంట్ను కూడా ఆహార భద్రతా బృందాలు తనిఖీ చేశాయి.
ఆ రెస్టారెంట్లను అనేక లోపాలు బయటపడ్డాయి. ఆహార భద్రత, పరిశుభ్రత విషయంలో రెస్టారెంట్ యాజమాన్యం నిర్లక్ష్యం కనిపించింది. మాంసం, బియ్యం, నూడిల్స్, చికెన్ వంటకాలతో సహా నిల్వ ఉంచిన ఫుడ్ ఐటమ్స్ ఫ్రీజర్లలో కనిపించాయి. అంతేకాదు నాసిరకం కటింగ్ బోర్డులు వాడుతున్నారు. నీళ్లు నిల్వ ఉంచిన ప్రదేశాలు చాలా దరిద్రంగా ఉన్నాయి. వంట సామాగ్రి క్లీన్ చేయడానికి హాట్ వాటర్ ఫెసిలిటీ లేదు. ఫ్రోజన్ ఫ్రాన్స్ తయారు చేసిన ఆహార పదార్థాలపై లేబులింగ్, డేట్స్ లేకపోవడం లాంటివి అధికారులు గుర్తించారు. ఫ్రీజర్లలో రక్తపు మరకలు కనిపించాయి. ఆ ఫ్రీజర్ నుండి భరించలేని వాసన వచ్చింది. ఆహార తయారీ ప్రాంతాల్లో మాసిపోయిన బట్టలు వాడుతున్నారు. ఫుడ్ నిల్వ చేసే ఏరియాల్లో చిన్న చిన్న పురుగులు తిరుగుతుండడం అధికారులు గమనించారు. తాము గుర్తించిన లోపాలు వెంటనే సరిదిద్దుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇక కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ దగ్గరలోని సత్తిబాబు బిర్యానీ రెస్టారెంట్ను సీఎంసీ ఆహార భద్రతా బృందాలు పరిశీలించాయి. ఈ తనిఖీల్లో రెస్టారెంట్ బెస్ట్గానే ఉన్నా కొన్ని చిన్న చిన్న లోపాలు కూడా గుర్తించారు. ఆహార భద్రతా ప్రమాణాలను చాలా వరకు పాటించినట్లు అధికారులు గుర్తించారు. సిబ్బంది ఫుడ్ హ్యాండర్లు హెయిర్ నెట్స్, గ్లౌస్, ఆఫ్రాన్ ధరించి కనిపించారు. కూరగాయలు, మాంసాహార పదార్థాలు వేరువేరుగా ఉంచారు. మాంసాన్ని శుభ్రం చేసి సరిగ్గా ప్యాక్ చేసి నిల్వ ఉంచడం అన్ని రూల్స్ ప్రకారంగా ఉన్నాయి. అయితే తనిఖీ టైంలో ఫుడ్ ఐటమ్స్పై మూతలు సరిగా లేకపోవడం, కొన్ని ఆహార పదార్థాల దగ్గర ఈగలు కనిపించాయి. ఈ సత్తిబాబు రెస్టారెంట్లో వాడే నెయ్యిపై సరైన లేబులింగ్ లేకపోవడం కూడా గుర్తించారు. దీనిపై ఆహార పదార్థాలను ఎప్పుడూ కప్పి ఉంచాలని, సరైన లేబులింగ్ ఉన్న ఉత్పత్తులనే వాడాలని అధికారులు ఆదేశించారు. సైబరాబాద్లోని నిజాంపేటలో పంచకట్టు దోశ రెస్టారెంట్పై ఆహార భద్రతా బృందాలు ఆకస్మిక తనిఖీలు చేశాయి. అక్కడ కొన్ని మంచి పద్ధతులు పాటించినా మరికొన్ని తీవ్ర లోపాలను కూడా అధికారులు గుర్తించారు. దీనిపై రెస్టారెంట్కు ఇంప్రూవ్మెంట్ నోటీసులు కూడా జారీ చేశారు. పంచకట్టు దోశలో ఫుడ్ ఐటమ్స్ తయారు చేసేవారు హెయిర్ నెట్స్, గ్లౌజులు, ఆఫ్రాన్లు వేసుకోవడం కనిపించింది. అలాగే పని ప్రదేశాలు కూడా శుభ్రంగానే ఉన్నాయి. అయితే కిచెన్ వర్క్ చేసే ప్రాంతాల్లో పగిలిన టైల్స్ గుర్తించారు. చిమ్నీ జిడ్డుగా కనిపించింది. కిచెన్ ఫ్లోర్ జారేలాగా ఉందని, అది ప్రమాదకరమని అధికారులు చెప్పారు. అలాగే తయారు చేసిన జున్ను, నన్నారి సిరప్లపై లేబుళ్లు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ లేవు. పచ్చి పదార్థాలను డైరెక్ట్గా నీలపై పెట్టారు. తనిఖీల టైంలో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు, వాటర్ అనాలిసిస్ రిపోర్ట్లు అందుబాటులో లేవు. స్టోరేజ్ కంటైనర్లు పాడై సరిగ్గా మెయింటెనెన్స్ లేదు. ఈ లోపాలన్నింటినీ వెంటనే సరిదిద్దాలని, పరిశుభ్రత, నిల్వ పద్ధతులు, డాక్యుమెంటేషన్ మెరుగుపరచాలని ఆదేశిస్తూ ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. ఇలాంటి మరెన్నో ఫేమస్ రెస్టారెంట్పై అన్నింటిలోనూ ఇదే పద్ధతి. పైన పట్టారం లోన లొటారం అన్నట్టుగా ఉంది వ్యవహారం. అందుకే అవుట్ సైడ్ ఫుడ్ తినాలనుకునేవారు జర ఆగండి. ఇప్పుడు వర్షాకాలం కూడా కావడంతో కల్తీ ఫుడ్ మరింత డేంజర్గా మారుతుంది. మీ ప్రాణాల మీదకు తెచ్చే ఛాన్స్ ఉంది. టేస్ట్ కోసం ఎగబడ్డారో మెడికల్ టెస్ట్కి రెడీ అవ్వాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. యమ్మీ యమ్మీ అంటూ లొట్టలేశారో యమలోకానికి దారి వెతికినట్టే అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. బయటి ఫుడ్ కంటే ఇంటి పట్టున 4 మెతుకులే ఆరోగ్యమని గుర్తుంచుకోండి. 9+ న్యూస్ అందిస్తున్న ఫుడ్ అవేర్నెస్ పై మాతో చేతులు కలపండి. ఇంట్లో ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.